హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12C నుంచి రోమన్ నెంబర్ 1లో 6 to 13 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 6th ప్రాబ్లం చూడండమ్మా. ఏమిచ్చారు? 1/ax² + bx + c యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. సో నేను ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ని f(x) అని కన్సిడర్ చేస్తున్నాను. లెట్ f(x) = 1/ax² + bx + c. ఓకే, డెరివేటివ్ కావాలి కదా, f'(x) అని డినోట్ చేస్తాం. f'(x) అంటే ఏ విధంగా రాయొచ్చు? d/dx ఆఫ్ f(x) అని రాయొచ్చు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ f(x) అంటే ఏంటి? 1/ax² + bx + c అని కదా తీసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది? d/dx ఆఫ్ u/v ఫార్ములాలో ఉంది. u/v యొక్క డెరివేటివ్ మనం ఏ విధంగా చేస్తాం? v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx బై v², అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ u అంటే వాల్యూ 1 అండ్ v అంటే ax² + bx + c. ఓకే, సో ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ f'(x) = v ఇంటూ v అంటే ఏంటి ఇక్కడ? ax² + bx + c. ax² + bx + c ఇంటూ du/dx అంటే ఏంటి? u యొక్క డెరివేటివ్. ఓకే, సో d/dx ఆఫ్ u అంటే వాల్యూ ఇక్కడ ఏంటి? 1 మైనస్ u ఇంటూ అంటే 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే d/dx ఆఫ్ v అంటే ఏంటి ఇక్కడ? ax² + bx + c. ఓకేనామా, అర్థమవుతుంది కదా? బై ఏముంది? బై v². v అంటే ఏం తెలుసు? ax² + bx + c హోల్² తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు డెరివేటివ్స్ ఫైండ్ చేయండి. ఏముంది? ax² + bx + c ఇంటూ ఇక్కడ ఏంటి? d/dx ఆఫ్ 1 అనేది ఏంటి? కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 0 అవుతుంది. మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఏమంటున్నారు? d/dx ఆఫ్ ax² + bx + c అంటున్నారు. సో ax² యొక్క డెరివేటివ్ అంటే a అనేది కాన్స్టెంట్, x² యొక్క డెరివేటివ్ ఏంటి? 2x. ఓకే, ప్లస్ b ఇంటూ b అనేది కాన్స్టెంట్ కదా, b ఇంటూ x యొక్క డెరివేటివ్ ఏంటి? 1 ప్లస్ c అనేది కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. ఓకేనా, అర్థమవుతుందమ్మా ఏ విధంగా చేస్తున్నానో? బై డినామినేటర్లో ఏముంది? ax² + bx + c హోల్². ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ax² + bx + c ఇంటూ 0 అంటే వాల్యూ ఏమైపోతుంది? 0 అవుతుంది. మైనస్ 1 ఇంటూ అంటే ఏమొస్తుంది? 2ax + b ఇంటూ 1 అంటే b + 0 2ax + b బై డినామినేటర్లో ఏముంది? ax² + bx + c హోల్². దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ f'(x) = ఏమొచ్చిందమ్మా? -2ax + b బై ax² + bx + c హోల్². ఓకేనా, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7th వన్ చూడండమ్మా. ఏమిచ్చారు? ax + b బై px² + qx + r యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఫంక్షన్ని f(x) అని కన్సిడర్ చేద్దాం. లెట్ f(x) = ax + b బై px² + qx + r. ఓకేనా, సో మనం ఏం ఫైండ్ చేయాలి? డెరివేటివ్ కదా, f'(x) ఏ విధంగా రాయొచ్చు? d/dx ఆఫ్ f(x) అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ f(x) అంటే మనం ఏమని కన్సిడర్ చేసామమ్మా? ax + b బై px² + qx + r అని కన్సిడర్ చేసాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? d/dx ఆఫ్ u/v ఫార్ములాలోనేనా ఉంది. సో u/v యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు? v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx బై v² అని తెలుసు కదా. సో ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. అయితే ఇక్కడ u అంటే ఏముంది? ax + b ఉంది,
అండ్ వి డినామినేటర్లో ఏముంది పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ అని ఉంది. ఇప్పుడు ఫార్ములా అనేది అప్లై చేయండి, ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వి ఇంటూ వి అంటే ఇక్కడ ఏంటి పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ డియూ బై డిఎక్స్ అంటే యూ యొక్క డెరివేటివ్ అనేది తీసుకోవాలి. ఓకే, సో డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఏంటి ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ యూ ఇంటూ యూ అంటే ఏంటి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ వి యొక్క డెరివేటివ్ డివి బై డిఎక్స్ వి అంటే ఇక్కడ ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఏంటి పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ బై డినామినేటర్లో ఏం తీసుకోవాలి వి స్క్వేర్ వి అంటే ఏంటి పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఓకేనా, అర్థమైందా ఫార్ములా అనేది ఏ విధంగా అప్లై చేసామో. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు జాగ్రత్తగా డెరివేటివ్ అనేది చేయండి పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ అలానే రాస్తాము. ఇక్కడ డెరివేటివ్ ఏం ఫైన్ చేయాలి డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బికి డెరివేటివ్ ఫైన్ చేయాలి. ఓకేనా, సో ఏఎక్స్ ప్లస్ బిని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 ప్లస్ బి అనేది ఏంటి కాన్స్టెంట్, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 0. ఓకేనా, అర్థమైందమ్మా. మైనస్ నెక్స్ట్ ఏముంది ఏఎక్స్ ప్లస్ బి అనేది అలానే రాస్తాము. నెక్స్ట్ ఏం ఫైన్ చేయాలి వి యొక్క డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ యొక్క డెరివేటివ్ అనేది ఫైన్ చేయాలి. సో జాగ్రత్తగా చూడండి పి అనేది కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏంటి 2x ప్లస్ క్యూ ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 ప్లస్ ఆర్ ఆర్ అనేది ఏంటి కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అవుతుంది. ఓకేనా, బై డినామినేటర్లో ఏముంది పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ ఏ ఇంటూ 1 ఏమవుతుంది ఏ ప్లస్ 0 ఏ అయింది మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఏమవుతుంది పి ఇంటూ 2x అంటే 2px ప్లస్ క్యూ ఇంటూ 1 ఏమవుతుంది క్యూ. ఓకే, బై పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏతో మల్టిప్లై చేయండి ఈ టర్మ్ని ఏ ఇంటూ పిఎక్స్ స్క్వేర్ అంటే ఏపీఎక్స్ స్క్వేర్ ఏ ఇంటూ క్యూఎక్స్ అంటే ప్లస్ ఏక్యూఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ ఏఆర్ మైనస్ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ 2px ప్లస్ క్యూ చేయండి. ఫస్ట్ ఏఎక్స్తో చేయండి ఏమవుతుంది ఏఎక్స్ ఇంటూ 2px అంటే 2apx స్క్వేర్ ఏఎక్స్ ఇంటూ క్యూ అంటే ప్లస్ ఏక్యూఎక్స్. నెక్స్ట్ బీతో మల్టిప్లై చేయండి ఏమవుతుంది బి ఇంటూ 2px అంటే 2bpx ప్లస్ బి ఇంటూ క్యూ ప్లస్ బీక్యూ. ఓకేనా, బై డినామినేటర్లో ఏముంది పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు సో న్యూమినేటర్లో ఏమొస్తుంది ఏపీఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏక్యూఎక్స్ ప్లస్ ఏఆర్ మైనస్తో మల్టిప్లై చేయండి ఏమవుతుంది మైనస్ 2apx స్క్వేర్ మైనస్ ఏక్యూఎక్స్ మైనస్ 2bpx మైనస్ బీక్యూ. ఓకేనా, మైనస్తో మల్టిప్లై చేశాను బై పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఓకేనా, సో న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఏక్యూఎక్స్ మైనస్ ఏక్యూఎక్స్ రెండు ఉన్నాయి కదా, సో ప్లస్ మైనస్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా, సో ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఇంకేముందమ్మా ప్లస్ ఏపీఎక్స్ స్క్వేర్ మైనస్ 2apx స్క్వేర్ అంటే ఏమొస్తుంది మైనస్ ఏపీఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుందమ్మా మైనస్ ఏపీఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే, మైనస్ ఏపీఎక్స్ స్క్వేర్. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయా లేదు కదా, సో దేర్ ఫోర్ డెరివేటివ్ అనేది ఏమైందమ్మా మైనస్ ఏపీఎక్స్ స్క్వేర్ మైనస్ 2bpx ప్లస్ ఏఆర్
మైనస్ బీక్యూ. దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 8th వన్ చూడండమ్మా. ఏమిచ్చారు? px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి అని కన్సిడర్ చేశాను. డెరివేటివ్ అంటే ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్నే మనం ఏ విధంగా రాయొచ్చు? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం కన్సిడర్ చేసాం? px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి అని కన్సిడర్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందమ్మా? డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములాలో ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి అంటే ఏం తెలుసు? వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ యూ ప్లేస్లో ఏముందమ్మా? px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ అని ఉంది. అండ్ వి ప్లేస్లో ఏముంది? ఏఎక్స్ ప్లస్ బి అని ఉంది. ఓకేనా? ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ వి అంటే ఏంటి వాల్యూ ఇక్కడ? ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ యూ యొక్క డెరివేటివ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఇక్కడ ఏంటి? px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్. ఓకేనా? మైనస్ యూ ఇంటూ యూ అంటే వాల్యూ ఏంటి? px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ వి యొక్క డెరివేటివ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఏంటి? ఏఎక్స్ ప్లస్ బి. ఓకేనా? బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ అనేది జాగ్రత్తగా చేయండి. న్యూమరేటర్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఏఎక్స్ ప్లస్ బి అలానే రాసేయాలి. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఇప్పుడేంటి? px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ px² ఉంది. px²లో p అనేది కాన్స్టెంట్ కదా. సో p అనేది కాన్స్టెంట్ ఇంటూ x² యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 2x ప్లస్ క్యూ ఇంటూ క్యూ అనేది కాన్స్టెంట్ ఇంటూ x యొక్క డెరివేటివ్ ఏంటి? 1 ప్లస్ ఆర్. ఆర్ అనేది ఏంటి? కాన్స్టెంట్. కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. ఓకేనా? సో px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ యొక్క డెరివేటివ్ అంటే ఏమొచ్చిందమ్మా? p ఇంటూ 2x. p ఇంటూ 2xని ఏమని రాయొచ్చు? 2px అని రాయొచ్చా? 2px ప్లస్ క్యూ ఇంటూ 1ని ఏమని రాయొచ్చు? క్యూ అని రాయొచ్చు ప్లస్ 0. ఓకే, సో ఏమవుతుంది? ఆ డెరివేటివ్ అనేది 2px ప్లస్ క్యూ అవుతుంది. మైనస్ నెక్స్ట్ ఏంటి? px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ని అలానే ఉంచి ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్ కావాలి. సో ఏఎక్స్ ప్లస్ బిని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? 1. సో ఏ ఇంటూ 1 అంటే ఏమవుతుంది వాల్యూ? ఏనే కదా అవుతుంది. ఏ ప్లస్ బి యొక్క డెరివేటివ్ ఏంటి? 0. కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్ అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. బై డినామినేటర్లో ఏముంది? ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ 2px ప్లస్ క్యూ చేయండి. ఫస్ట్ ఏఎక్స్తో మల్టిప్లై చేయండి. ఏఎక్స్ ఇంటూ 2px అంటే 2apx² ప్లస్ ఏఎక్స్ ఇంటూ క్యూ అంటే ఏక్యూఎక్స్ ప్లస్ బీతో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? 2bpx ప్లస్ బీక్యూ. ఓకేనా? ఇక్కడ మైనస్ ఏతో మల్టిప్లై చేయండి. px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ని ఏమొస్తుంది? మైనస్ apx² మైనస్ ఏక్యూఎక్స్ మైనస్ ఏఆర్. ఓకేనా? బై డినామినేటర్లో ఏముంది? ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా? ఇక్కడ 2apx² మైనస్ apx² ఉంది. సో ఏం రాయొచ్చు? ఇక్కడ ఏమొస్తుంది? apx². 2 నుంచి -1 చేయండి. ఏమొస్తుంది? 1 కదా. సో 2apx² మైనస్ apx² అంటే apx² వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఏక్యూఎక్స్ మైనస్ ఏక్యూఎక్స్ అంటే ప్లస్ మైనస్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమున్నాయి? ప్లస్ 2bpx ప్లస్
బీక్యూ మైనస్ ఏఆర్, ఓకేనా, బై డినామినేటర్లో ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9th వన్ చూడండి అమ్మా. ఏమి ఇచ్చారు? ఏ బై ఎక్స్ పవర్ 4 మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చారు కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ పవర్ 4 మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 బై ఎక్స్ పవర్ 4ని మనం ఎక్స్ పవర్ మైనస్ 4 అని రాయొచ్చు, మైనస్ బి ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ పవర్ మైనస్ 2 అని రాయొచ్చు, ప్లస్ కాస్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు డెరివేటివ్ అనేది ఫైండ్ చేద్దాం. ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ? ఏ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 4 మైనస్ బి ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2 ప్లస్ కాస్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ డెరివేటివ్ అప్లై చేయండి. ఏ అనేది కాన్స్టెంట్ కదా, సో ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 4, ఇక్కడ మైనస్ బి కాన్స్టెంట్, మైనస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 2 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. అయితే మనకి ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా? ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని తెలుసు. ఇక్కడేంటి? ఎక్స్ పవర్, సో ఇక్కడే ఉంది ఎక్స్ పవర్ మైనస్ 4 ఉంది. అంటే ఏమవుతుంది? ఏ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 4 యొక్క డెరివేటివ్ ఎన్ ప్లేస్లో మైనస్ 4 అంటే మైనస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 4 మైనస్ 1 మైనస్ బి ఇంటూ ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ 2 యొక్క డెరివేటివ్ ఎన్ ప్లేస్లో మైనస్ 2 అంటే మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2 మైనస్ 1 ప్లస్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు? మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా, కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. దట్ ఎంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ 4a, మైనస్ 4 అనేది కాన్స్టెంట్ కదా, సో మైనస్ 4a ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 4 మైనస్ 1 అంటే ఏమొస్తుంది? మైనస్ 5. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ మైనస్ 2 అంటే ఏమవుతుంది? ప్లస్ 2b ఎక్స్ పవర్ మైనస్ 2 మైనస్ మైనస్ 1 అంటే ఏమవుతుంది? మైనస్ 3 మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4a ఎక్స్ పవర్ మైనస్ 5ని 1 బై ఎక్స్ పవర్ 5 అని రాయొచ్చు, ప్లస్ 2b ఎక్స్ పవర్ మైనస్ 3ని 1 బై ఎక్స్ పవర్ 3 అని రాయొచ్చు. ఓకే, మైనస్ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10th వన్ చూడండి అమ్మా. ఏమి ఇచ్చారు? 4 రూట్ ఎక్స్ మైనస్ 2 యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 రూట్ ఎక్స్ మైనస్ 2. ఓకేనా, డెరివేటివ్ ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చు? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని కన్సిడర్ చేసాము? 4 రూట్ ఎక్స్ మైనస్ 2 అని కన్సిడర్ చేసాం. ఓకేనా, సో ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 2. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ పవర్ 1/2 అని రాయొచ్చు, మైనస్ 2 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండమ్మా, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ అనేది ఎప్పుడూ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ అగైన్ ఇది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 1/2 అనేది ఏ విధంగా ఉంది? ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ అంటే మనకేం తెలుసు? ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని తెలుసు. ఇక్కడ ఎన్ ప్లేస్లో 1/2 ఉంది అంటే ఏమవుతుందమ్మా? ఎక్స్ పవర్ 1/2 యొక్క డెరివేటివ్ ఎన్ ఇంటూ అంటే 1/2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 1/2 మైనస్ 1 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 2 1s 2 2s అంటే ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఎక్స్ పవర్ మైనస్ 1/2 అంటే అది 1 బై ఎక్స్ పవర్ 1/2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై ఎక్స్ పవర్ 1/2ని మనం ఏమని రాయొచ్చు? రూట్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా? దేర్ ఫోర్
డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ 2/√x అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి, 11th వన్ చూడండి. ఏమంటున్నారు? ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, నేను ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇఫ్ నేను యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని కన్సిడర్ చేశాను అనుకోండి, ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంది? యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఓకేనా, సో ఎప్పుడైనా సరే d/dx ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఓకే, యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అనేది ఫైండ్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి? మనకి ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏం తెలుసు? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. సో ఇక్కడ యూ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ యొక్క పవర్ ఎన్ ఉంది. సో ఏం చేయాలి? ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ d/dx ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్ చేయాలి. ఓకేనా, అర్థమైందమ్మా? నార్మల్గా మనకి ఎక్స్ పవర్ ఎన్ ఉన్నప్పుడు డెరివేటివ్ ఏం చేస్తాం? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 చేసేస్తాము. కానీ ఇక్కడే ఉంది, ఎక్స్ ప్లేస్లో ఫంక్షన్ ఉంది, యూ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది, యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది కదా. సో ఇప్పుడు డెరివేటివ్ ఏమవుతుంది? ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 చేస్తాము. అగైన్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? యూ ఆఫ్ ఎక్స్, యూ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది కూడా ఫైండ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అంటే ఏం డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, సో d/dx ఆఫ్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది? యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఓకేనా, సో యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉన్నప్పుడు డెరివేటివ్ ఏమవుతుంది? ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ d/dx ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంతేనా ఫార్ములా? అండ్ ఇక్కడ యూ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం? ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ d/dx ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1. అగైన్ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్ అనేది కావాలి. ఏ అనేది ఏంటి? కాన్స్టెంట్. ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటవుతుంది? 1 ప్లస్ బి అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అవుతుంది. ఓకేనా, సో ఏ ఇంటూ 1 ఏ ప్లస్ 0, ఏ ప్లస్ 0 అంటే వాల్యూ ఏమైపోతుంది? ఏ అవుతుంది. ఓకేనా, ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుందమ్మా? ఏ అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ చూడండి, 12th వన్ చూడండి అమ్మా. ఏముంది? ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి కదా. సో లెట్ us కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, సో డెరివేటివ్ ఫైండ్ చేయాలి. డెరివేటివ్ అంటే ఏమని డినోట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తాము. d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? d/dx ఆఫ్ యూ ఇంటూ వి ఫార్ములాలో ఉంది. సో యూవి డెరివేటివ్ మనకేం తెలుసు? యూ ఇంటూ వి యొక్క డెరివేటివ్ ఏ విధంగా చేయాలి? వి ఇంటూ du/dx ప్లస్ యూ ఇంటూ dv/dx చేయాలి. అంతేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ యూ అంటే మనం ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ అని తీసుకుందాం. వి అంటే సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ అని కన్సిడర్ చేద్దాం. సో ఏం చేయాలి? ఫస్ట్ వి ఇంటూ వి అంటే ఏంటి? సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ ఇంటూ యూ యొక్క డెరివేటివ్ అంటే d/dx ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి
హోల్ పవర్ ఎన్ ప్లస్ యూ ఇంటూ యూ అంటే ఏంటి ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ వి యొక్క డెరివేటివ్ ఏమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ ఇంటూ ఇక్కడేంటి ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. మనకి ఎక్స్ పవర్ ఎన్ అంటే డెరివేటివ్ ఏం చేస్తాం ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అని చేస్తాం. ఇక్కడే ఉంది ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ అని ఉంది, అంటే డెరివేటివ్ ఏమవుతుంది ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్. ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్ ఏమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏమవుతుంది ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ వన్. ఏఎక్స్ ప్లస్ బి యొక్క డెరివేటివ్ అంటే ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 కదా, సో ఏ ఇంటూ 1 ప్లస్ బి యొక్క డెరివేటివ్ 0 అంటే ఏమవుతుంది ఏ ఇంటూ 1 ఏ ప్లస్ 0 ఏ అవుతుంది. ఓకే, సో ఏమవుతుందమ్మా ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఏ ఇంటూ ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. ఓకే, ఏఎన్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ అగైన్ సేమ్ అదేవిధంగా సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది ఎమ్ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ మైనస్ 1 ఇంటూ సిఎక్స్ ప్లస్ డి యొక్క డెరివేటివ్. సిఎక్స్ ప్లస్ డి యొక్క డెరివేటివ్ అంటే ఏమవుతుందమ్మా సి అనేది కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 ప్లస్ డి యొక్క డెరివేటివ్ డి కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 సి ఇంటూ 1 ప్లస్ 0 అంటే సి అవుతుంది. సో ఏమొస్తుందమ్మా ఇంటూ సి. ఓకే, దేర్ ఫోర్ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది ఎంసి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇప్పుడు 2 టర్మ్స్లోంచి కూడా నేను ఏమేమి కామన్ తీస్తున్నానంటే ఏఎక్స్ ప్లస్ బి పవర్ ఎన్ మైనస్ 1 అదేవిధంగా సిఎక్స్ ప్లస్ డి పవర్ ఎం మైనస్ 1 కామన్ తీసేస్తాను. ఓకేనా, సో కామన్ తీస్తే ఏముంటాయో చూడండి దట్ ఈస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎం మైనస్ 1 కామన్ తీసేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎం ఉన్నాయి, ఎంలోంచి ఎం మైనస్ 1 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి ఇంకొకటే కదా ఉంటుంది, అంటే ఇంటూ ఏఎన్ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి ప్లస్ అదేవిధంగా ఇక్కడ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎం మైనస్ 1 కామన్ తీసేసాం, అదేవిధంగా ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్లోంచి ఎన్ మైనస్ 1 టర్మ్స్ తీసేసాం, ఎన్లోంచి ఎన్ మైనస్ 1 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి 1 ఉంటాయి, అంటే ఎంసి ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి ఉంటుంది. ఓకేనా, అర్థమైందమ్మా. సో దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ చూడండి 13th వన్ చూడండి అమ్మా. ఇక్కడేంటి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అని కన్సిడర్ చేశాను. ఓకేనా, నార్మల్గా మనకి సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ అని తెలుసు. ఓకేనా, ఇక్కడ ఏ విధంగా ఉంది డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఏ అంటే సైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. సైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి సైన్ యొక్క డెరివేటివ్ మనకు కాస్ అని తెలుసు కాబట్టి కాస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అర్థమవుతుందా. సో ఇక్కడ ఏముందమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అంటే సపోజ్ సైన్ యూ ఫార్ములాలో ఉంది కదా, యూ అనేది ఏంటి యూ అనేది ఆల్సో రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనుకోండి. ఓకే, సో సైన్ యూ ఫార్ములాలో ఉంది, మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది తెలియాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి సైన్ యూలో ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ యూ ఫార్ములాలో ఉంది. మనకి సైన్కి డెరివేటివ్ ఏం తెలుసు
కాస్ యూ అని తెలుసు. ఓకే, సైన్కి డెరివేటివ్ కాస్ అని తెలుసు. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో యూ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ యూ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అనేది మనం ఫైండ్ చేయాలి. అంటే ఏమవుతుంది, కాస్ యూ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ. అగైన్ ఎక్స్ ప్లస్ ఏ యొక్క డెరివేటివ్ కావాలి, d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ అంటే ఇప్పుడు ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి 1, ఏ యొక్క డెరివేటివ్ 0, 1 + 0 ఏమవుతుంది 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏ. 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏ అంటే ఏమవుతుంది కాస్ ఎక్స్ ప్లస్ ఏ. అర్థమైందా? దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు నార్మల్గా ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ అంటే మనం ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అని రాస్తాం కదా. అదేవిధంగా యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అడిగారు అనుకోండి, సేమ్ ఫార్ములా ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ పవర్ n-1 అని చేసి ఎక్స్ ప్లేస్లో యూ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఆ యూ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏం చేశాను, సైన్ ఎక్స్ అంటే డెరివేటివ్ కాస్ ఎక్స్ అని తెలుసు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. ఎక్స్ ప్లస్ ఏ అనేది కూడా ఒక ఫంక్షన్ కదా, అంటే సైన్ యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. నార్మల్గా సైన్ డెరివేటివ్ అంటే ఏమవుతుంది కాస్ యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ యూ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కూడా కావాలి, ఇంటూ యూ డాష్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 12Cలో రోమన్ నెంబర్ 1లో 6 to 13 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.